నమస్కారం. V12 న్యూస్ లోకి స్వాగతం. నేను మీ సంధ్యారాణి. ఈనాటి ప్రధాన వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? బీసీలపై ఇంకా ఎన్ని రోజులు ఈ దాడులు భరించాలి? పసి ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదా అంటూ టీఆర్పీ నాయకురాలు జ్యోతి పండాల్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జహీరాబాద్ జాతీయ రహదారిపై టీఆర్పీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన క్యాండిల్ మార్చ్లో ఆమె పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఘటన జరిగి 5-6 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్ల పసికందు చనిపోయిందంటే ఆ బిడ్డ పుట్టింది ఒక బీసీ జాతిలో కావడమేనా అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ ఘటన జరిగిన వెంటనే తమ పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాధిత చాకలి చంద్రకళ కుటుంబానికి అండగా నిలిచారని ఆమె గుర్తు చేశారు. అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగి బాధితుల పక్షాన మల్లన్న అంతటి పోరాటం చేసినా ప్రభుత్వం మాత్రం ఇంకా మొద్దునిద్ర వీడకపోవడం సిగ్గుచేటని జ్యోతి పండాల్ నాగర్కర్నూలులో ఏదైతే సంఘటన జరిగిందో దానిపైన చాలా తీవ్రంగా మా పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు ఖండించడం జరిగింది. అలాగే అక్కడికి వెళ్లి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. వారి స్థితిగతులను కూడా తెలుసుకొని వారికి అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్లి కూడా ఆ కేసు నమోదు చేయకపోతే చాలా దుర్మార్గమైన సంఘటన ఏంటి అని అంటే ఎవరిపైన దాడి జరిగిందో దాడి చేశారో వాళ్ళపైన కేసు నమోదు చేయకుండా దాడి చేయబడిన వారిపైన కేసు నమోదు చేసి చాలా దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారు. అక్కడ నాయకులు కానీ పోలీసులు కానీ ఇలా వివిధ వర్గాల నాయకులు అందరూ కూడా కలిసి వాళ్ళని అనుగమనడానికి ప్రయత్నం చేశారు. మరి మా పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు అక్కడికి వెళ్లి నిరసన తెలియజేసి పోలీసు వాళ్ళని అడగడం జరిగింది. అలాగే ఎవరైతే దాడి చేశారో వాళ్ళ ఇంటిపై కూడా వెళ్ళడం జరిగింది. అలాగే అంటే ఏమంటారు వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని 2 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా వారు ప్రకటించడం జరిగింది. ఇంకా ముందు కూడా ఏ ఒక్క బీసీలకి అన్యాయం జరిగినా కూడా తీన్మార్ మల్లన్న గారు ఉంటారని చాలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వివిధ రకాలుగా నిరసన చేసి తెలియజేశారు. ఈ సందర్భంగా ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను, మనము మృగాలం కాదు, అడవిలో బతకట్లేదు. మనము అంటే జనజీవన సమస్యలు బతుకుతున్నప్పుడు మానవత్వం ఉండాలి. ఇంకా మనం చదువుకొని ముందుకెళ్తున్నప్పుడు కూడా గుడిలో నీలాంటి తక్కువ పోలు రావద్దు అని చెప్పేసి అనడము అది ఎంతవరకు శోచనీయమో మీరు ఆలోచించాలి. ఇప్పటికైనా బీసీలు ఏకం కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వివిధ పార్టీలో ఉన్న నేను ప్రతిసారి కూడా చెప్తుంటాను, వివిధ పార్టీలలో ఉన్న బీసీలకు ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను, మీకు ఎక్కడ ఏంటి అన్యాయం జరిగినా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా తీన్మార్ మల్లన్న గారు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై బీసీ, జై రజక.